కాక్రోచ్ ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఫేడ్ అవుట్ అయింది, కేజ్రీవాల్ ఫేస్ ఫేడ్ అవుట్ అయింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు వీళ్ళందరూ, డిజిటల్ వింగ్ హెడ్ సౌరవ్, అట్లాగే వాళ్ళ సోషల్ మీడియా హెడ్ ఇతను అభిజిత్ దిప్కే, దాంట్లో ఉన్నోళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు ఇట్లాగా లాగుతున్నారని తెలిసి ఈ టైంలో ప్రచారం పొందడం కోసం ఈ ప్లాట్ఫామ్ ను వాడుకున్న వాళ్ళు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐఎఫ్, ఏఎస్ఏ ఇవన్నీ కూడా కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు, కొత్తగా వచ్చిన బొద్దింకలు కాదు, ఇవన్నీ ఆల్రెడీ పాత విద్యార్థి సంఘాల వివిధ పేర్లతో ఉన్న విద్యార్థి సంఘాలు మేమందరం బొద్దింకలు అని చెప్పి వచ్చారు అంతే. అక్కడే అయిపోయింది. అక్కడ ప్రభావం ఉండదా? ప్రస్తుతం ఏంటంటే మోడీని రాహుల్ గాంధీ తిడితే జనాలకి ఎక్కట్లా, లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోతే వీళ్ళు ఎవరి ఫేసులు అయినా సరే ఎక్కట్లా. ఇంకోటి ఏమైపోయిందంటే 2014 నుంచి 19 మధ్యలో భారతీయ జనతా పార్టీ అసలు అధికారంలోకి వస్తుందని వీళ్ళు భావించలా, వచ్చేసింది. 2019 ముందు ఈ పుల్వామా అటాక్ జరిగింది కాబట్టి ఇక మోడీ పని అయిపోయిందని వీళ్ళందరూ హ్యాపీగా అనుకున్నారు. ఏది విదేశాల వాళ్ళు మోడీని రానియకూడదు అనుకున్న వాళ్ళు 2014 బై లక్ వచ్చాడు, 2019 అయిపోయాడు అనుకున్నారు. తీరా చూస్తే 2019లో మరింత ఘన విజయం సాధించేటప్పటికి అప్పుడు మీడియా కూడా అప్పటిదాకా మీరు చూస్తే 2014-19 మధ్యలో మీడియా యాంటీ బీజేపీగానే ఉంది, యాంటీ మోడీగానే ఉంది. 2019 తర్వాత 21-22 దాకా కూడా అట్లాగే వ్యవహరించింది. వీళ్ళు పూర్తిగా మెజారిటీ వచ్చినా కూడా 22 తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచింది బీజేపీ. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ గెలిచి ఘన విజయం సాధించింది, సీట్లు తగ్గినాయి కానీ ఓటు పర్సంటేజ్ 1% పెరిగింది. దాంతో ఇక మీడియా ఒక బ్యాచీనేమో ప్రో బీజేపీ వచ్చారు, ఇంకో బ్యాచీనేమో ఇప్పుడు ప్రణయ్ రాయ్ ఇట్లాంటి వాళ్ళేమో వాళ్ళ ఛానల్ కొనేశారు అదానీలు, అంబానీలు. ఈ యాంటీ మోడీ శక్తులుగా ఉన్నటువంటి నేషనల్ మీడియా అయితే సరెండర్ లేదా అమ్ముడుపోయింది.